నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి, చాలా మంది ఏకాదశి రోజు ఉపవాస్ ఉంటారండి. ఉపవాస్ అన్న శబ్దానికి అర్థం చెప్తానండి. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండటం, అంటే దగ్గరగా ఉండటం. ఎవరికండి? పరమాత్ముడికి మనము దగ్గరగా ఉండటమే దీని అర్థం అండి. కాబట్టి మనము ఉపవాస్ చేయటం వల్ల చూడండి, మనం ఏ పని చేసినా రెట్టింపు పొటెన్షియల్తో పనిచేస్తాం. అలాగే యోగా సాధనాన్ని మనము ఇంటెన్స్గా చేయాలన్నా కూడా ఉపవాసం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఒక నెలలో 2 రోజులు వస్తుందండి ఏకాదశి. కాబట్టి ఆ 2 రోజులు మీరు ఫాస్టింగ్ ఉన్నా మనకి సైంటిఫిక్గా మన బాడీని క్లెన్జింగ్ చేస్తుందండి. బాడీలో ఉన్న టాక్సిన్స్ని అన్నిటినీ బాడీయే తీసేస్తుంది. కాబట్టి మనము నెలకి 2 రోజులు ఫాస్టింగ్ ఉంటూ యోగా సాధనాన్ని అయితే ఇవాళ చేద్దాం. ఇవాళ మన సాధన కొంచెం ఇంటెన్స్గా ఉంటుందండి. నన్ను చూసి మీరు కూడా సీక్వెన్స్ని చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనం ఒక చిన్న సీక్వెన్స్, అంటే 2 ఆసనాలను అయితే కలుపుతామండి. చూడండి, 2 కాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. మరి కాళ్ళని అంత దగ్గరగా పెట్టొద్దండి, అలా అని ఇంకెక్కువ డిస్టెన్స్ కూడా పెట్టొద్దు. కొంచెం ఒక 1 feet డిస్టెన్స్ని తీసుకుంటూ మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేసి ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళ వేళ్ళపైకి రాండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మన హీల్ని డ్రాప్ చేసి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవుతాం. మళ్ళీ సెంటర్కి వచ్చేసి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళపైకి వచ్చి శ్వాసని వదులుతూ డౌన్ అవుతూ మళ్ళీ శ్వాసని తీసుకోండి. ఈసారి ఎడమ వైపున బెండ్ అవ్వండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మనము 2 ఆసనాలను అయితే కలిపాము. ఒకటి ఊర్ధ్వ తాడాసన, ఇంకొకటి తిర్యక్ తాడాసన. ఊర్ధ్వ తాడాసన చేయటం వల్ల మనకి బ్యాలెన్స్ అన్నది అవుతుందండి. వెంటనే బ్యాలెన్స్ చేసిన తర్వాత మనము సైడ్ స్ట్రెచెస్ అయితే చేస్తున్నాము. సైడ్ స్ట్రెచ్ చేసినప్పుడు మనము ఆబ్లిక్ మజిల్స్ పైన వర్క్ చేస్తామండి. అలాగే స్పైన్ని స్ట్రెచ్ చేస్తున్నాం కదండి, మనకి డిస్క్స్ ఉంటాయి కదండి, అవి డిస్లొకేట్ అయినా కూడా ఎలైన్ అవుతుంది. అలాగే పిల్లలకి హైట్ పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని
కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే సీక్వెన్స్ అయితే ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. మనము అధోముఖ శ్వానాసనాలోకి రావటానికి ముందుగా చేతులని డ్రాప్ చేసి తర్వాత కాళ్ళని మనము వెనకాలకి స్ట్రెచ్ చేస్తాం. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, హిప్ని పైకి రేస్ చేస్తూ మీ ఛాతీని మీ తొడల వైపున తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి చేతి దగ్గర పెడుతూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ కాళ్ళని కూడా ముందుకి స్ట్రెచ్. మళ్ళీ కుడి చేతిని ఎడమ కాళ్ళని వెనకాలకి తీసుకెళ్తూ మెల్లగా కుడి కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. ఈసారి వేరే కాళ్ళతో కూడా చేస్తానండి, చూడండి. చూసారు కదండి, సీక్వెన్స్ ఎలా చేయాలో చూపించాను. కాళ్ళని మనం ముందుకి స్ట్రెచ్ చేసేటప్పుడు మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచుతూ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే చూడండి, మనం అధోముఖ శ్వానాసన చేయటం వల్ల మనకి హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. మైండ్ని కామ్ చేస్తుందండి. ఒక కాళ్ళని మనం చేతి పక్కన పెడుతున్నాం కదండి, అక్కడ మనకి హిప్ ఓపెనింగ్ అన్నది అవుతుంది. అలాగే ఇంకో కాళ్ళని మనం ముందుకి స్ట్రెచ్ చేసేటప్పుడు కోర్ స్ట్రెంగ్త్ని మనం యూస్ చేసి మనం కాళ్ళని అయితే ముందుకు తెస్తాం కాబట్టి కోర్ని మన హ్యాండ్స్ని మనకి హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ చిన్న సీక్వెన్స్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చోవచ్చు. చూశారు కదండి, ఈ సీక్వెన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. కొంచెం కష్టంగా ఉంటుందండి, కానీ ట్రై చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు దీన్ని ఇంక్లూడ్ చేస్తూ మీ ఆసన సాధనాన్ని ఇంకెక్కువగా ఇంటెన్స్ అయితే చేయండి. మనము తర్వాత సీక్వెన్స్ చూసేద్దామండి. మనము తర్వాత చేయబోయే సీక్వెన్స్ కూడా అధోముఖ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఆ పొజిషన్కి మళ్ళీ వెళ్ళి చూపిస్తానండి. చూడండి, ముందుగా 2 చేతుల్ని తర్వాత కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత చూడండి, నేను నా చేతులని ఇలా ముడిచిపెట్టలేదండి. చేతి వేలని మంచిగా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా దగ్గరగా పెట్టడం వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదండి. స్ట్రెచ్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మీ హిప్ని పైకి రేస్ చేస్తూ అధోముఖాకి వెళ్ళండి. వెళ్ళి శ్వాసని తీసుకుంటూ మీ హిప్ని డౌన్ చేస్తూ ముందుకి చూస్తూ ఫలకాసనాకు వచ్చేసి మెల్లగా ఎడమ చేతిని సెంటర్కి తీసుకెళ్తూ కుడి వైపున టర్న్ అవ్వండి.
టర్న్ అయిన తర్వాత చూడండి, నేను నా పైన కాలని ఇలా పెడుతూ హిప్ని కింద డ్రాప్ చేశాను. మళ్ళీ హిప్ని పైకి రేస్ చేస్తూ కాలని వెనక్కి తీసుకెళ్తూ ముందుగా కుడి చేతిని కింద పెడుతూ మనము మళ్ళీ ఈ సీక్వెన్స్ని ఎడమ వైపున చేస్తామండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మనము అధోముఖ చేయటం వల్ల ఇంకా కొన్ని లాభాలు ఉన్నాయండి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా మనకి ఫేస్ రీజియన్కి వెళ్తుంది కాబట్టి మన మైండ్ని చాలా కామ్ డౌన్ చేస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఫేస్కి వెళ్ళటం వల్ల స్కిన్ గ్లో అవుతుందండి, హెయిర్ కూడా మనకి గ్రోత్ ఉంటుంది. అలాగే ఫలకాసన చేయటం వల్ల మనకి కోర్ మజిల్స్, మన హ్యాండ్స్ చాలా బలంగా అవుతాయి. తర్వాత మనము వశిష్ఠాసన అయితే చేస్తున్నామండి. సైడ్ ప్లాంక్లో ఉండటం చాలా కష్టం అండి. ప్లాంకే చాలా మందికి హ్యాండ్స్ వీక్ ఉంటే సాధ్యం కాదు. అలాంటిది ఒక హ్యాండ్ పైన మనం ఉండటం ఇంకొంచెం కష్టం, కానీ ట్రై చేస్తే వచ్చేస్తుందండి. దాని తర్వాత మనము కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ హిప్ని డౌన్ చేస్తున్నాం. చూడండి, మనము ఈ పొజిషన్కి వస్తాం కదండి, కాళ్ళని ముందుకి పెడుతూ హిప్ని డౌన్ చేస్తున్నాం. అంటే ఈ కింద ఉన్న ఇన్నర్ థై దగ్గర చాలా స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే ఈ భాగంలో కాంట్రాక్షన్ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి సైడ్ ఫ్యాట్ని కూడా మనం ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. మనకి వ్రిస్ట్ ఇంజ్యూరీస్ ఉంటేనే ఈ సీక్వెన్స్ని అవాయిడ్ చేయండి. మనకి ఇది వీక్గా ఉందనుకోండి, దీన్ని చేయటం వల్ల మనకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి కేర్ఫుల్గా ఈ సీక్వెన్స్ని చేయడానికి ట్రై చేయండి. చూపించాను కదండి సీక్వెన్స్ మనం ఏం చేయబోతున్నామో. ఆ సీక్వెన్స్ కన్నా ముందండి చాలామంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలామంది ఏది పడితే అది తినేస్తారండి. చూడండి, పాలు తాగేస్తారు. పాలు హార్డ్ అండి, డైజెస్ట్ అవ్వటానికే హార్డ్. కాబట్టి ఫాస్టింగ్ అంటే మనం ఈ మధ్య ఫీస్టింగ్లా చేసేస్తామండి. అంటే పలహారాలు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, స్వీట్స్ తీసుకోవచ్చు అని ఇలాంటివి ఎక్కువగా అయితే మనం కన్జ్యూమ్ చేసేస్తాము. దానివల్ల ఫాస్టింగ్ బెనిఫిట్స్ అయితే ఏవి రావండి. కాబట్టి ఉపవాసం అంటే ఉపవాసం లాగానే చేయండి. దానివల్ల మనం ఎక్కువ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఉపవాసం చేయటం వల్ల మనకి ఆధ్యాత్మికంలో చేరటానికి ఉపవాసం చేసినప్పుడు అండి బిందు చక్రం అని మనకి ఇక్కడ ఈ భాగంలో చక్రం ఉంటుందండి. చాలా మందికి తీయగా నోట్లో వస్తూ ఉంటుందండి ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ చేసినప్పుడు. అంటే మన బిందు చక్ర నుంచి మనకి నెక్టర్ అంటారని ఆ స్వీట్ తనం అన్నది రిలీజ్ అవుతుంది మన బాడీ నుంచి. కాబట్టి స్పిరిచువల్గా మనం ఆధ్యాత్మికంలో చేరటానికి ఏకాదశి రోజైనా మనము ఫాస్టింగ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ సీక్వెన్స్ని మనము కలిసి కొన్నిసార్లు అయితే ఇద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. మీకు ఎప్పుడైతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా, బ్రెత్‌లెస్‌గా ఉన్నా కూడా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ రెస్ట్ ఇచ్చి మళ్ళీ సీక్వెన్స్‌ని చేయటానికి ట్రై చేయండి. మెల్లగా వజ్రాసనాలో రెస్ట్ చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే సీక్వెన్స్ అన్ని కూర్చొని మనం సీటెడ్ కొన్ని ఆసనాస్ అయితే చేస్తాము. ముందుగా మనం ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, మనము దండాసనాలో అయితే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత కాళ్ళ వేళ్ళని మీ వైపున ఫేస్ చేస్తూ పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మనము ముందు వైపున చూస్తూ ఇలా బెండ్ ఫార్వర్డ్ అవుతాము. అయిన తర్వాత కుదిరితే అరికాలని ఇలా హోల్డ్ చేస్తూ ముందు వైపున చూస్తూ మీ ఛాతీని, మీ తొడలని ఆనిస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడివైపున ఇలా ట్విస్ట్ అవుతూ 2 చేతుల్ని కింద పెడుతూ మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ బెండ్ అయ్యి శ్వాసని తీసుకుంటూ మళ్ళీ పైకి రేజ్ అవుతూ ఈసారి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్ అవుతూ మనము శిరస్సుని కింద ఆనిస్తాము. చూశారు కదండి, ఇక్కడ మనము పశ్చిమోత్థానాసన, భూనమనాసన ఈ 2 ఆసనాలనైతే కలిపి చేస్తున్నాము. చెప్పినట్టు శ్వాసని మనము పైకి రేజ్ అవుతూ శ్వాసని వదిలేటప్పుడు డౌన్ అవ్వండి. దానివల్ల మనకి ఆసన వల్ల కలిగే లాభాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మనము పశ్చిమోత్థానాసన చేయటం వల్ల చూడండి, బ్యాక్ పెయిన్ ఇప్పుడుంటే ఆసనాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది. దాని బదులు మీరు బ్యాక్ బెండింగ్ చేయండి లేదా ట్విస్ట్ చేయండి. కానీ బ్యాక్ ఇంజురీ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా పశ్చిమోత్థానాసనాన్ని అవాయిడ్ చేయటం మంచిది. పెయిన్ లేనప్పుడు చేయండి. మజిల్స్ అనేవి చాలా స్ట్రెంథన్ అయితే అవుతాయి. అలాగే ఈ భాగంలో మనము ముందుకి బెండ్ అవుతున్నాం కదండి, దానివల్ల ఎక్కువగా కాంట్రాక్షన్ అయ్యి ఇక్కడున్న కొవ్వుని ఈజీగా కరిగించవచ్చు. అలాగే కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. అలాగే భూనమనాసన చేసేటప్పుడు సైడ్ వేస్ట్కి మనం వర్క్ చేస్తున్నామండి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఈ 2 ఆసనాల సీక్వెన్స్ని చేయటం వల్ల ఈజీగా మనం చేంజెస్ అయితే చూడొచ్చు. కాబట్టి ఈ సీక్వెన్స్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఇంకొక చిన్న సీక్వెన్స్, మనము చూసేద్దాము, కలిసి కూడా చేద్దామండి. నా ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవుతూ నాతో పాటు మీరు చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనము మన వీపు వైపున పడుకుంటాము కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ముందుగా పైకి స్ట్రెచ్ చేయండి. దీన్ని ఉత్థాన పాదాసన అంటారండి. తర్వాత శ్వాసని వదులుతూ 2 కాళ్ళని సెపరేట్ చేయండి. తర్వాత 2 మోకాలని బెండ్ చేస్తూ మనము 2 కాళ్ళ అరికాలని చేతులతో హోల్డ్ చేసి కింద వైపున పుష్ చేయండి. ఇది ఆనంద బాలాసన అండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని మళ్ళీ పైకి స్ట్రెచ్ చేస్తూ, ఈసారి శ్వాసని వదిలేటప్పుడు మోకాళ్ళని ఇలా బెండ్ చేస్తూ మన మోకాళ్ళని చేతులతో హోల్డ్ చేస్తూ పవన ముక్తాసనాన్ని అయితే చేస్తాము. మళ్ళీ రిలీజ్ చేసి ఉత్థాన పాదాసన, మళ్ళీ ఆనంద పాదాసన, మళ్ళీ పవన ముక్తాసన. ఇదండి ఇంకొక చిన్న సీక్వెన్స్. ఇక్కడ మనము 3 ఆసనాలను అయితే కలుపుతున్నాము కాబట్టి నాతో పాటు మీరు ఈ సీక్వెన్స్ని చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇవ్వండి ఇవాళ మన ఆసనాలని మనము 2 ఆసనాలని లేదా 3 లేదా 4 ఆసనాలను అలా కలుపుతూ ఒక సీక్వెన్స్ లాగా ఆసన సాధన అయితే చేశాము. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి లేదా మీరు రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా ఉపవాసం గురించే అండి. చాలామంది ఉపవాసం చేసిన తర్వాత సగ్గు బియ్యం కిచిడి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారండి. చూడండి, ఫాస్ట్ చేసిన తర్వాత బాడీ అన్నది క్లెన్జన్ అయిపోయింది, కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మాత్రమే మీ బాడీలో పంపించండి. దానివల్లే చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనము ఎక్కువ గట్టి పదార్థాలు కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల మనకి తర్వాత రోజు చాలా చేంజెస్ అయితే చూస్తారు. కాబట్టి మనము ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అంటే పెసరపప్పుతో చేసిన కిచిడి ఇలాంటివి తీసుకోండి, చాలా తొందరగా అరుగుదల ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.